ಹೌದು, ನೀವೇ ಮನುಷ್ಯರು, ಜ್ಞಾನವು ನಿಮ್ಮೊಡನೆಯೇ ಸಾಯುವುದು ನಿಜ. ನಮ್ಮ ಜ್ಞಾನ ಎಂತದಂತೆ నమ్మోడనే సత్తోక్తదే. మన జ్ఞానము ఎట్లాదంటే మన లోపల చచ్చిపోతుంది. దేవర జ్ఞానం అంతదల్ల. దేవన జ్ఞానము అలాంటిది కాదు. మనుషులు ಹೇಳ್ತಾರೆ నాನೇ జ్ఞಾನಿ ಅಂತ. మనుషులు చెప్తారు నేనే జ్ఞాని అని. ನನಗೆ ಗೊತ್ತು, నాకు తెలుసు. ಯಾವಾಗ ನನಗೆ ಗೊತ್ತು ಅಂತೀಯೋ ಅಲ್ಲೇ ನೀನು ಸೋತೋದೆ. మాకు తెలుసు మనం ఎప్పుడు చెప్తామో మనం అప్పుడే సోల్పోతాము. ನಮಗೆ ಗೊತ್ತಿದ್ರು ಕೂಡ ಇನ್ನೂ ಒಂದು ಚೂರು ಕಲಿಯೋಣ ಅಂತ ಮನಸ್ಸಿರಬೇಕು ನಮಗೆ. మనకి తెలుసుంటే కూడా మనం ఇంకా కొంచెం నేరాలనే ఉండాలి. ಕೆಲವು ವಾಕ್ಯಗಳನ್ನು ನೀವು ಪ್ರಸಂಗ ಮಾಡಿರ್ತೀರಾ, కొన్ని వాక్యాలు మీరు ప్రసంగం చేస్తుంటారు, ದೇವರು ಮಾತಾಡಿರ್ತಾರೆ, కొన్ని వాక్యంలో దేవుడు మీ దగ్గర మాట్లాడింటారు, ಇಲ್ಲಿ ಸೇವಕರು మాట్లాಡ್ತಾ ಇರ್ತಾರೆ, అప్పుడే సేవకులు కూడా మీ దగ్గర మాట్లాడుతూ ఉంటారు. ನನಗೆ ಗೊತ್ತು ಬಿಡ್ರಿ, అయ్యో ఇడండి మాకు ఈ వాక్యాలు తెలుసు. బైబిల్ ಹೇಳ್ತದೆ, వాక్యం చెప్తుంది. ಹೌದು, అవును, ನೀವು ಮನುಷ್ಯರು, మీరు మనుషులు, ಜ್ಞಾನವು ನಿಮ್ಮೊಡನೆ ಸಾಯ್ತದೆ ನಿಜ, జ్ఞానము మీ మూలకంగానే సస్తుంది. ಕಲಿಯಿರಿ.